నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చిరంజీవి ఇచ్చిన మెగా ఆఫర్ బాలకృష్ణ తబ్బిబ్బయ్యారా? అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆయన ఎలాంటి సంచలన నిర్ణయం ప్రకటించారు లేదా ప్రకటించబోతున్నారు? ఇంకా బోల్డన్ని అంశాలు బరాబర్ మాట్లాడటానికి భరద్వాజ్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. సో 50 ఏళ్ల వేడుకంటే సామాన్యమైన వ్యవహారం కాదు. ఒక నటుడు బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి తన ముద్ర అద్భుతంగా తెలుగు వెండి తెర మీద ముద్ర వేసుకొని మరి ఇంకా హీరోగా కంటిన్యూ అవటం అంటే సామాన్య వ్యవహారం కాదు. బాలకృష్ణ చేశారు. సో ఇన్ దట్ వే ఆయన లెజెండే, అన్డౌటెడ్గా లెజెండే. తండ్రి ఛాయన వచ్చినప్పటికీ, ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీ మేడ్ హిజ్ ఓన్ మార్క్. అవును, 50 ఏళ్ల వేడుక సందర్భంగా చాలామంది వచ్చారు, అన్ని ఇండస్ట్రీస్ నుంచి వచ్చారు. మమ్ముట్టి, రజనీకాంత్, అలాగే తెలుగు ఇండస్ట్రీని చూస్తే చిరంజీవి, నాగార్జున, ఇంతమంది. చిరంజీవి గారు అయితే ఒక మాట అన్నారు, బాలయ్య మీతో సినిమా చేయాలనుంది అని. బోయపాటికి కూడా ఆఫర్ ఇచ్చినట్టున్నారు. అంటే ఒకటండి, చాలామంది నిన్న ఈ వర్షాల వలన రాలేకపోవటం జరిగింది. ఈవెంట్ కూడా అనుకున్న రేంజ్లో జరగకపోవటానికి వర్షాలు కారణం. ఈ ప్రకృతి అంటే చాలా ప్రాంతాల్లో నీళ్లు ప్రవహించడం, రోడ్లు మాత్రమే కాదు ఇళ్ళు మునిగిపోయినటువంటి సందర్భం చూసాం మనం. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రావాల్సి ఉంది నిన్న, ఇద్దరూ రాలేని పరిస్థితి. అందుకని అసలు ఈవెంట్ ఉంటుందా ఉండదా అని అనుకున్నారు, కానీ ఫైనల్గా జరిపేద్దాం అనేది నిర్ణయం తీసుకుని ఈ ఈవెంట్ని ప్రధానంగా అలరించింది చిరంజీవి అని చెప్పాలి. ఆయన ఈవెంట్కి రావటం మాత్రమే కాదు, ఆయన ఉపన్యాసము చాలా ఛార్జ్ చేశాడు వచ్చిన వాళ్ళని. దాంతోపాటు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన. ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన బోయపాటి, నీకు ఛాలెంజ్ విసురుతున్నాను నేను అనే మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి బాలకృష్ణని నన్ను పెట్టి ఒక సినిమా ఆర్గనైజ్ చేయగలవా, నువ్వు తీయగలవా, నేను రెడీగా ఉన్నాను, నీదే ఆలస్యం అన్నాడు ఆయన. అని కథ కూడా చెప్పాడు. ఆ కథ ఏంటంటే, ఇంద్రసేనారెడ్డి అలాగే సమరసింహారెడ్డి ఈ రెండు పాత్రలు ఆ రోజున ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి, అవి రెండు తారసపడితే ఎలా ఉంటుంది, ఇలా నడిపే సినిమా జనం చూసేస్తారు అని చెప్పి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు నిన్నంతా ఆ ఈవెంట్లో ఉండి. ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చాడు. నిజానికి చాలా కాలం క్రితం ఇలాంటి ప్రయత్నం ఒకటి కోదండరామిరెడ్డి గారు చేశాడు. ఆయన వీళ్ళిద్దరి చుట్టూ తిరిగి సొంత సినిమా తీయాలనుకున్నాడు. వీళ్ళిద్దరిని పెట్టి చిరంజీవి, బాలకృష్ణలతో ఒక మల్టీ స్టారర్ సినిమా. అంటే ఒక టైంలో మల్టీ స్టారర్లు చాలా ఈజీగా చేసేవాళ్ళు. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి దాదాపు 15 సినిమాలు యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు. నాగేశ్వరరావు గారు చాలా ఇంటర్వ్యూల్లో మాట చెప్పేవాడు, నేను సావిత్రి తర్వాత ఎక్కువ నటించింది ఎన్టీఆర్తో అనేవాడు. అలా ఆ విధంగా అదొక రికార్డు ఆయనే చెప్పుకునేవాడు. ప్రపంచ భాషల్లో ఎక్కడైనా సరే సమాన స్థాయి కలిగినటువంటి ఇద్దరు నటులు ఇన్ని సినిమాల్లో డెఫినెట్గా కలిసి నటించరు, మేము నటించాం, అదొక రికార్డు అని చెప్పేవాడు ఆయన. ఆ రికార్డుని చెరపాలి అనుకుని ప్రయత్నం చేసినటువంటి సందర్భం కృష్ణ శోభన్ బాబుల మధ్య నడిచింది. అది కూడా ఒక దశలో బ్రేక్ అయింది. ఐ థింక్ మహాసంగ్రామం తర్వాత ఆయన వాంటెడ్గానే నేను మల్టీ స్టారర్లు చేయనని ప్రకటించాడు శోభన్ బాబు. అయితే దాని తర్వాత జనరేషన్లో టోటల్గా మల్టీ స్టారర్లు ఆగిపోయినాయి, ఎవరూ చేయలేదు. అయితే చిరంజీవి గారు ఏఎన్ఆర్ కృష్ణ చేసినట్టున్నారు. అంటే కృష్ణది రికార్డ్ అండి, మల్టీ స్టారర్స్కి సంబంధించి కృష్ణది స్పెషల్ పేజ్ చేశారు. కృష్ణరాజు వరకు తన ముందు జనరేషన్తోనూ, తన జనరేషన్తోనూ, తన తర్వాత జనరేషన్తో కూడా చేశాడు. నాగార్జునతో, చిరంజీవితో కూడా చేశాడు. చిరంజీవితో అంటే వాళ్ళిద్దరూ హీరోలుగా, చిరంజీవి కృష్ణ సినిమాలో విలన్గా యాక్ట్ చేశాడు. అలాగే కృష్ణతో కలిసి హీరోగా కూడా నటించాడు తోడు దొంగల సినిమాలో. వాసు డైరెక్షన్లో వచ్చిన తోడు దొంగల సినిమాలో ఇద్దరూ యాక్ట్ చేశారు. అలా దాదాపు ఇండస్ట్రీలో అన్ని జనరేషన్స్తోనూ మల్టీ స్టారర్లు చేసిన క్రెడిట్ కృష్ణ గారిది. అయితే చిరంజీవి గారు ఆ తర్వాత తన జనరేషన్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేయాల.
అక్కడి నుంచి గ్యాప్ వచ్చేసింది. రామారావు గారితో చేశాడు, ఆయన నాగేశ్వరరావు గారితో చేశాడు, కృష్ణతో చేశాడు. అంటే సమాన స్థాయి కాకపోయినా కానీ రామారావు గారితో యాక్ట్ చేశాడు ఆయన తిరుగులేని మనిషి సినిమాలో. ఆ తర్వాత కొండవీటి సింహంలో కూడా చేయాల్సి ఉంది, చేయలేకపోయాడు ఆయన. మోహన్ బాబు చేశాడు ఆ రోల్. అలా అలా మల్టీ స్టారర్ చేయలేదు అనేటువంటి ఒక లోటు ఉండిపోయింది ఇద్దరిలోనూ. బాలకృష్ణ గారు కూడా మల్టీ స్టారర్స్ చేశాడు. ఆయన తన ముందు జనరేషన్ హీరోలతో చేశాడు. కృష్ణ గారితో చేశాడు, కృష్ణరాజుతో చేశాడు, రామారావు గారితో చాలా సినిమాలు చేశాడు, నాగేశ్వరరావు గారితో చేశాడు. బాలకృష్ణ గారు కృష్ణ గారితో ఆయన సుల్తాన్ సినిమాలో యాక్ట్ చేశాడుగా కలిసి. సుల్తాన్ ఈయన సినిమాలో ఆయన స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. అదే సినిమాలో కృష్ణరాజు గారు కూడా నటించాడు. అలా ఇది చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిరంజీవి బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలి అనేది. రెండోది, చిరంజీవి గారు నిన్న ఈవెంట్లో ఇంకొక మాట చెప్పాడు. ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది బాలకృష్ణ తరహా పాత్ర కదా అని అనుకున్నాను నేను. అనుకుని దీన్ని బాలకృష్ణ లెవెల్లో నేను చేయగలనా అని చెప్పి నన్ను నేను ప్రిపేర్ చేసుకుని నా పద్ధతిలోకి ఆ క్యారెక్టర్ని తెచ్చుకోవడానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు ఆయన. ఇటీవలే అశ్విని దత్ గారు ఇందిరా రిలీజ్ సందర్భంగా, ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినప్పుడు అది మంచి వసూళ్లే సాధించగలిగింది. సాధించిన తర్వాత ఆ ఊపులో ఆయన ఇందిరాకి సీక్వెల్ చేయాలని ఉంది నాకు అని చెప్పి ప్రకటించాడు. ఇప్పుడు ఈయనేమో ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ని సమరసింహారెడ్డిని కలిపి ఒక సినిమా చేయమని అడుగుతున్నాడు. ఇది జాగ్రత్తగా వర్కౌట్ చేయగలిగితే, అంటే ఇదేదో అనేసారు అయిపోయింది ఈవెంట్ తర్వాత బయటకు వచ్చేసాం మర్చిపోదాం అని కాకుండా సీరియస్గానే చెప్పారు చిరంజీవి. ఆయన సీరియస్గానే చెప్పాడు. పైగా ఛాలెంజ్ అన్నాడు, మీరు స్క్రిప్ట్ తెచ్చుకోండి నేను నటిస్తాను, నా వైపు నుంచి రెడీ అన్నాడు ఆయన. సో ఇప్పుడు బాధ్యత బోయపాటి కోర్టులో ఉంది. తను ఇమ్మీడియట్గా ఒక స్క్రిప్ట్ పట్టుకొని, అంటే ఈ రెండు క్యారెక్టర్లని కలిపి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక కథ, రెండు క్యారెక్టర్ల మీద ఒక కథ డిజైన్ చేసి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు పట్టుకెళ్తే చేసేస్తారు. చేసే మూడ్లో ఉన్నారు ఇద్దరు. అన్ని విధాలుగా ఆ ఉత్సాహంలో ఉన్నారు. ఆడియన్స్ కూడా చూడాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇదేదో వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్లా అయితే కనిపిస్తోంది. ఆ రోజున ఎవరి క్యారెక్టర్ ఏమిటి, కొలతలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అది లేదు. ఇద్దరు చేయాలనుకుంటున్నారు కాబట్టి రెండు పవర్ఫుల్ క్యారెక్టర్సే. ఇంద్రసేనారెడ్డి కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు. అవును, కావాల్సినంత ఫైర్ ఉంటుంది రెండిట్లో. డెఫినెట్గా ఆర్గనైజ్ చేయదగ్గ సందర్భం కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు సద్వినియోగం చేసుకొని ఒక మంచి సినిమాతో వాళ్ళిద్దరిని కలిపి జనం ముందుకు తీసుకురావటానికి అవకాశం ఉంది. ట్రాక్ కూడా ఆయనే చెప్పాడు, ఎలా వెళ్ళాలి అనేది చెప్పాడు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే చరిత్ర క్షమించదు ఇప్పుడు బోయపాటి. ఐ థింక్ బోయపాటి కూడా ప్రిపేర్డ్గానే ఉంటారండి. ఇక్కడ ఆయన కూడా ఈ మే బీ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అనుకో. చిరంజీవితో చేయాలి అనేది తను చాలా కాలంగా అనుకుంటున్నాడు. అనుకోకుండా అది వాయిదా పడుతూ వస్తుంది. ఇది ఇటు ఆఫర్ ఇటు నుంచే చిరంజీవి గారి నుంచే వచ్చింది కాబట్టి అవును, ఇబ్బంది ఉండదు. ఇంకా అలాగే ఇండస్ట్రీలో ఇంకొక వివాదం అని నడుస్తున్న వివాదమే, దాని కొనసాగింపుగా సమంత చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య చూసే ఉంటారు. ఆవిడ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ గురించి ప్రస్తావన చేస్తూ సీరియస్ అబ్జర్వేషన్స్ చేశారు కదా ఆవిడ. సీరియస్గా చెబుతూ ఆవిడ ఇంకొక మాట అన్నారు. అంటే ఇవి ఉన్నాయి అనేది చెబుతూనే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కమిటీ ఒకటి వేస్తే బాగుంటుంది కదా అన్న ధోరణిలో మాట్లాడారు ఆవిడ. అయితే ఆవిడకి గుర్తుందో లేదో కానీ 2019 ఏప్రిల్ నెలలో ఇక్కడ కూడా ఒక కమిటీ వేశారు. టాలీవుడ్లో కూడా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో, ఆయన చైర్మన్షిప్లోనే ఒక కమిటీ వేశారు. ఇక్కడ వేసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని విభాగాలతోనూ ఎక్కడికక్కడ సబ్ కమిటీలు వేసి అక్కడ ఎలా ఉంది కండిషను అనేది నివేదికలు పట్టుకొచ్చి వాటన్నిటిని కలిపి కోర్టుకి పంపించండి, అలాగే గవర్నమెంట్కి ఇవ్వమని అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశించడం జరిగింది. ఆయన సినిమాటోగ్రఫీ
మినిస్టర్గా ఉన్నారు అప్పుడు. ఎందుకు జరిగింది అంటే ఆ టైంలో ఒక శ్రీరెడ్డి ఒక ఎలిగేషన్ రైజ్ చేసింది. అది ఒక ఫ్యామిలీ మీద మాత్రమే మాట్లాడింది. వాళ్ళని టార్గెట్ చేసింది. చేసి కొన్ని ఉన్నవి లేనివి ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అదే టైంలో ఇంకొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ఛాంబర్ ముందు మొరపెట్టుకున్నప్పుడు మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి. దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఇది సీరియస్గానే పట్టించుకోవాల్సిన విషయం. అదే టైంలో హాలీవుడ్లో మీ టూ అనే మూమెంట్ మొదలైంది. దాని ఎక్స్టెన్షన్గా, దాని ఇన్స్పిరేషన్గా ఇక్కడ మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు సింగర్ చిన్మయి కొన్ని బాంబులు పేల్చారు. ఆవిడ ఇలా ఉంటుంది అంటే మ్యూజిక్ ఏరియాలో కూడా ఉంది ఇది అని. ఈ ఎలిగేషన్ చాలా కాలంగా ఉంది మ్యూజిక్ ఏరియాలో. ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో కోర్టులో పిల్ వేశారు వీళ్ళు మహిళా సంఘాల నుంచి. ఆ పిల్ వేసిన తర్వాత మంత్రి గారికి ఒక మెమొరాండం ఇచ్చారు. అప్పటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండగా ఆయనకి ఇచ్చారు. ఆయన ఈ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఆదేశించాడు ఏం జరుగుతోంది అక్కడ అని. అప్పుడు రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఏమైపోయింది, ఆ నివేదిక ఏమైపోయింది అనేది ఇప్పటివరకు తెలియదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. అంటే బహుశా ఆమె ఆ కమిటీ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుండొచ్చు. అంటే ప్రస్తావన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రస్తావన చేస్తూనే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇది ఉంది కదా అని చాలా సటిల్గా షీ మెట్ అటెంప్టెడ్ టు బ్రింగ్ ఇన్ టు ద నోటీస్. అయితే ఏమైంది ఇది అని ఇండస్ట్రీ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అప్పుడు కమిటీ దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళలో చాలా వరకు ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి అని అనిపించింది అని చెప్తున్నారు. ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉన్నాయా అనేది కాదు కదా, మీరు నివేదిక తయారు చేసి ఇచ్చారా లేదా అన్నది ప్రధానం. రెండోది ఇది సహజంగానే జరుగుతుంది. అంటే దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు అని కూడా అంటున్నారు వీళ్ళు. ఏది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి రైటర్లే మాట్లాడారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు జనరల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, అది మిస్యూజ్ అవుతోంది అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అది ఎందుకు పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ మిస్యూజ్ అవుతోంది అనే చర్చ చాలా జరుగుతుంది. అలాగే మహిళలకు సంబంధించి విడాకుల చట్టం మిస్యూజ్ అవుతోంది అనే మాట చాలామంది మాట్లాడుతుంటారు. మిస్యూజ్ అవుతుందని మాట్లాడతారు కానీ ఇది జనరల్గా ఉండే ఎలిగేషనే, దాన్ని పట్టించుకోనక్కర్లేదు. కానీ ముందు ఒక బాడీ ఏర్పడాలి. ఇమ్మీడియట్గా సినిమా పరిశ్రమలో ఏ భాషలో అయినా సరే, టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, శాండల్వుడ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక బాడీ ఉండాలి. ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక బాడీ ఉండి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే తమ సమస్యను చెప్పుకోగలిగినటువంటి అవకాశం ఉండాలి. విన్నవాళ్ళు విని అలా సరే విన్నాం కదా అని ఊరుకోకుండా సమన్ చేసేటువంటి అధికారం ఉండాలి వాళ్ళకి. ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో ఆ వచ్చినటువంటి వ్యక్తిని సమన్ చేసి నిలబెట్టేటువంటి అధికారాలు ఉండాలి వాళ్ళకి. ఉన్నప్పుడు కొంత మేరకు భయం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. భయం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఒక అంబుడ్స్మెన్ లాంటి వ్యవస్థ ఏదైనా మీరు డిజైన్ చేసుకున్నారా అనేది ప్రశ్న. ఆ వైపు ఇప్పుడు ఎలాగూ కదలికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇండస్ట్రీలో ఇప్పుడు సమంత చేయవలసిన పని ఏంటంటే తను చొరవ తీసుకుని, తను లీడ్ తీసుకుని, అలాగే చిన్మయి తను లీడ్ తీసుకుని ఈ దిశగా ఒక బాడీ ఏర్పడాలి. ఇక్కడ ఒక సమంత గారికి వీళ్ళిద్దరూ సపోర్ట్ వచ్చారు, మంచు లక్ష్మి అండ్ సుమా కూడా సపోర్ట్ వచ్చి మాట్లాడారు. అవును, అంటే మంచు లక్ష్మి గారు ఒక మాట అన్నారు, సే నో మూమెంట్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అని. అంటే మీరు నో చెప్పేసేయండి, సే బిగ్గర్ నో అంది ఆవిడ. బాగానే ఉంది కానీ అన్ని సందర్భాల్లోనూ కుదురుతుందా అనేది చూడాలి. అది పరిష్కారం కాదు, అది ఒక వే అంతే. ఒక విధంగా ఆవిడ పర్సనాలిటీస్ పెంచుకోండి. ఇలాంటి అంశాల మీద సీనియర్ యాక్ట్రెస్ జయలలిత గారు మాట్లాడారు. అవును,
ఇంతకుముందు ఒక 2-3 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చాలా బోల్డ్గా మాట్లాడారు ఆవిడ. బోల్డ్గా తలుపులు కొట్టడం అనేది ఆచారంగా మారిపోయింది అన్నారు ఆవిడ. తలుపులు కొట్టడం ఆచారంగా మారిపోయింది, దాని గురించి ఎవరు దాన్ని పెద్ద ఇష్యూ అనుకోవడం లేదు అని. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో సురేష్ గోపి గారు మీడియా మీద విరుచుకుపడ్డాడు మొన్న. మీకు వేరే పనేం లేదా, ఇది తప్ప వేరే టాపిక్ లేదా, ఇదే మాట్లాడతారు. యూనియన్ మినిస్టర్ కూడా ఆయన ప్రస్తుతం మినిస్టర్ యూనియన్ మినిస్టర్ కూడా ఆయన అనేసాడు ఆ మాట మీడియాని, ఇది తప్ప వేరే పనేం లేదా మీకు అని. మమ్ముట్టి కూడా నిన్న రెస్పాండ్ అయ్యారండి. అవును, మమ్ముట్టి రెస్పాండ్ అయ్యాడు, చాలా ప్రాపర్గా చెప్పాడు. అంటే ఒకవేళ ఉంది అనుకుంటే దాని మీద సీరియస్ చర్యలు ఏదైనా తీసుకుంటే బాగుంటుంది, నాంచకుండా దాన్ని ఏదో తాత్సారం చేయకుండా చేయటం వలన ఏంటంటే అందరికీ చుట్టుకుంటుంది, ఇది అందరి మీద రకరకాల అభిప్రాయాలు బయట సర్క్యులేట్ అవుతాయి, దానికి అవకాశం ఇవ్వకండి అన్నాడు ఆయన. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నది బాగానే ఉంది, కానీ ఇప్పుడు అక్కడైనా సరే హేమా కమిటీ రిపోర్టు బయటకు రిలీజ్ చేశారు, దాని మీద రకరకాల గొడవలు జరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇమ్మీడియట్గా, అంటే సినిమా పరిశ్రమ విస్తరించి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఒక బాడీని డిజైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగినటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ కంప్లైంట్ తీసుకుని ఆ వ్యక్తిని సమన్ చేసి పిలిచి అవసరమైతే NBW ఇచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఇప్పుడు మహిళా కమిషన్లు అలాగే షీ టీమ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు. ఇలాంటిదే ఇంకొక వ్యవస్థ కావాలి ఇప్పుడు సినిమా పరిశ్రమకి. దానికోసం ఒక ప్రయత్నం చేయగలిగితే కొంతమేరకు ఇలాంటివి తగ్గుతాయి. లేదు ఇది మరీ స్పెసిఫిక్గా ఉంది అనుకుంటే పని ప్రదేశాలలో ఇలాంటి వివక్షకి గురవుతున్నటువంటి మహిళలు ఎవరైనా సరే వెళ్ళి కంప్లైంట్ చేసుకోవటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే, అది పర్టికులర్గా సినిమా పరిశ్రమతో పాటు ఐటీ రంగం కావచ్చు, అన్నీ ఇన్ టోటల్. మహిళా కమిషన్ ఉంది కదా అంటారు, మహిళా కమిషన్ మాత్రమే కాదు, ఒక కోర్టు లాంటిది. అంటే మహిళా కమిషన్కి పరిమితమైన అధికారాలే ఉన్నాయి. అవును, అదే ప్రాబ్లం. అన్నట్టు కోర్టు లాంటిది ఉంటేనే, ఒక కోర్టు, స్పెషల్ ట్రాక్ కోర్టు, ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కోర్టు లాంటిది ఏదైనా ఉంటేనే అంటే ఇది ప్రధానంగా అంటే పని ప్రదేశాలలో మహిళల పరిస్థితుల మీద వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకుంటే నేరుగా సమన్ చేసి, ఎవరి మీద కంప్లైంట్ వచ్చిందో అతన్ని సమన్ చేసి, ఒకవేళ రాకపోతే NBW ఇష్యూ చేసి అరెస్ట్ చేయించి అయినా సరే తీసుకొచ్చి హాజరుపరిచేటువంటి కండిషన్ ఉంటే తప్ప ఇవి కంట్రోల్ కావు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏ రకంగా సాధ్యమవుతుందంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తీర్మానం చేసుకోవాలి. క్యాబినెట్ హ్యాస్ టు అప్రూవ్ దట్. అసెంబ్లీలో ముందర విస్తారంగా చర్చ జరగాలి, క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, అది చట్టంగా రూపొందాలి. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు సూచనలకు లోబడి, అంటే కొంత లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడెన్స్లో ఈ చట్టం రూపొందితే ఎక్కడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సమంత లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, ఆవిడ అంటే రీజన్స్ నోన్ టు ద గాడ్, దేవుడికి తెలియాలి ఆవిడ ఈ సందర్భంలో ఆ విషయం ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారనేది రకరకాల స్పెక్యులేషన్స్ ఆవిడ తీసుకురావడానికి. కొంత ఆవిడ రేషనల్గానే ఉంటారు, మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆవిడ రేషనల్గా కూడా మాట్లాడతారు. బట్ సందర్భం ఇది ప్రత్యేకంగా ఉండటం వల్ల, సో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్య చేసి ఉండొచ్చు అనేది ఇక్కడ అనుమానం కలిగే అంశం. సరే, దాంతోపాటు రజనీకాంత్ కూడా జస్ట్ అంటే టచ్ చేసి చేయనట్టుగా మాట్లాడారు ఆయన. అంటే నాకు తెలియదు అన్నాడు ఆయన. ఒక రకంగా నేను దాని వైపు దృష్టి పెట్టలేదు అంటే, ఈ లెవెల్లో నా దృష్టికి తీసుకురాలేదు ఎవరు, తీసుకొచ్చుంటే నేను చూస్తాను, దాని వ్యవహారం ఏంటో చూసిన తర్వాత అప్పుడు మాత్రమే స్పందిస్తాను, చూడకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకోవడంలో వెళ్ళాడు ఆయన. అయితే ఇది ఎవరి స్పందనలు ఇవన్నీ జనరల్గా జరుగుతున్నాయి, కానీ ఇప్పటికి జరిగిన రప్చర్ ఆధారంగా సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలు ప్రతి స్టేట్లోనూ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది బాధ్యత.
వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి అంటే ఈ విజ్ఞాపన చేసి మనం ఇలాంటి ఒక అంబుడ్స్మన్ వ్యవస్థ లాంటిది ఏదో ఒకటి చేయాలి, ఒక కోర్టు ఏర్పాటు చేయాల్సిన, ఒక స్పెషల్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అక్కడ అనేది గుర్తించి ముందు తెలుగు ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడట్లేదు? తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? అగ్ర హీరోలు ఎవరు మాట్లాడితే ఎవరి మీద ఎవరు ఏం మాట్లాడతారో అన్న టోన్లో తయారైంది పరిస్థితి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ మలయాళం ఇండస్ట్రీలో సురేష్ గోపి మాట్లాడారు, మమ్ముట్టి మాట్లాడారు, మోహన్ లాల్ మాట్లాడారు, అండ్ తమిళ ఇండస్ట్రీకి వచ్చేప్పటికి చాలామంది మాట్లాడారు. రజనీకాంత్ గారు ఏదో ఒకటి ముందర రెస్పాండ్ అయ్యారు. మన ఇండస్ట్రీలో ఎందుకు దీని మీద స్పందన రావట్లేదు? వేరాస్ వీళ్ళు హీరోయిన్స్ వరకైతే కొద్దో గొప్ప ముందుకు వస్తున్నారు, ఎంతో కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా ఎవరు మాట్లాడలేదండి. అంటే చాలా గుంభనగా ఉన్నారు. ఇంకా సమంత ఒక్కరే బయటకు వచ్చారు. సమంత, మంచు లక్ష్మి తప్ప ఇంకెవరు హీరోయిన్స్ కేటగిరీలో సమంత అని అనుకోవచ్చు. అంతే. అంటే తను కూడా నిజానికి ఇప్పుడు సీరియస్ ట్రాక్లో లేదు ఆవిడ. ఇప్పుడు క్యారెక్టర్స్ ఏం చేయట్లేదు ఆవిడ, వెబ్ సిరీస్లో ఉన్నారు. అలాగే 2-3 టాక్ షోస్కి ఆవిడ హోస్ట్గా వెళ్తున్నారు. ఆ యాక్టివిటీలో ఉంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ కంటే కూడా ఇక్కడ సీరియస్గా ట్రాక్లో ఉన్నటువంటి హీరోయిన్స్ ఎవరైనా మాట్లాడటం మొదలు పెడితే కొంత రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ అంటే ఏం లేదు, వాళ్ళ అవకాశాలు పోతాయి అంతే. అంతే భయమేనండి. అది అంటే ఎక్కడ మాట్లాడితే అంటే హీరోల దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడితే ఏది కాంట్రవర్సీ అవుతుందో, అనవసరంగా తేనె చుట్టని కదపటం అవుతుందేమో అనే భయంతో ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ కూడా ఉంది అనే విషయం అందరికీ తెలుసు. వచ్చిన ఎలిగేషన్స్ అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్తున్నారు. ఇలాంటి కండిషన్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ వ్యవస్థ ఏర్పాటు పట్ల కూడా వాళ్ళకి సదభిప్రాయాలు లేవు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు కమిటీ రిపోర్టు పక్కన పెట్టేశారు. అన్నీ వచ్చి ఏదో చెప్తున్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అంటే ప్రూవ్ చేయలేకపోతున్నారు, సాక్ష్యాధారాలు లేవు, ఇలా మాట్లాడాడు ఆయన రామ్మోహన్ రావు గారు. ఇది సాక్ష్యాధారాలు ఎలా చూపిస్తారు, దానికి సంబంధించిన టెక్నికల్ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. లేదు, సీసీ కెమెరా ఫుటేజ్ తీయటానికి అవకాశం లేని ఏరియాలోనే వాళ్ళు హెరాస్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ పట్టించుకుని అవతల వాళ్ళని పిలిచి మాట్లాడారా లేదా అన్నది చూడాలి. అది జరగాలి. కంప్లైంట్స్ అయితే వచ్చినాయి, నివేదికలు సిద్ధం చేశారు వీళ్ళు. కానీ అది కోర్టుకి వెళ్ళలేదు, అలాగే మినిస్ట్రీకి కూడా వెళ్ళలేదు. ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ పట్టించుకోవాలి, దీన్ని పట్టించుకుని. ఎందుకంటే సినిమా టికెట్లు పెంపు కోసం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, అలాగే థియేటర్ల మెయింటెనెన్స్ వ్యవహారాల గురించి అంత సీరియస్గా పట్టించుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న కార్మికులు వాళ్ళ పరిస్థితులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత అది. అందుకని ఇమ్మీడియట్గా కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ సినిమా పరిశ్రమ ఎక్కడెక్కడ యాక్టివ్గా ఉందో అక్కడక్కడ వీళ్ళందరినీ కలిపి ఢిల్లీలో ఒక సమావేశం పెట్టచ్చు. ఎందుకంటే బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందనలు వచ్చినాయి దీని మీద. అలాగే తనుశ్రీ దత్తా బాలీవుడ్లో ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జస్టిస్ హేమా కమిటీ నివేదిక మీద స్పందిస్తున్నారు వీళ్ళందరూ. బాలీవుడ్ నుంచి స్పందనలు వచ్చినాయి. అలాగే బెంగాల్ ఇండస్ట్రీలో ఒక 2 ఆర్టిస్టులు, ఒక డైరెక్టర్ మీద ఎలిగేషన్స్ పెట్టారు. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో మంట అంటుకుని మండుతోంది. దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అన్ని రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో ఒక సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి వస్తే, సరే ఇంత 2 రాష్ట్రాలు ఇంతలా వర్షాలు వరదల్లో చిక్కుకున్నా కూడా గుడ్లవల్లేరు సంఘటన ఆంధ్రప్రదేశ్ని కుదిపేసింది. ఇప్పుడు దాని మీద రకరకాల థియరీస్ బయటకు వస్తున్నాయి. ఏంటంటే అక్కడ లేకుండా ఖచ్చితంగా ఇది జరగదు, హిడెన్ కెమెరాస్ అయితే ఏర్పాటు చేశారని ఒక వాదన. 300 వీడియోలు, 300 పైగా 300 మంది పిల్లలు, ఆడపిల్లలు చదువుకుంటున్న చోట వీడియోలు 1000 దాకా రెడీ అయినాయని చెప్పేసి ఇంకొక డిఫరెంట్ వర్షన్.
లేదు నిన్న మినిస్టర్ గారు మాడుతూ నారా లోకేష్ గారు మాడుతూ ఏంటంటే ఒక ఇద్దరు మధ్య వివాదాన్ని దాన్ని ఇలా పోర్ట్రే చేస్తున్నారు తనని బదనాం చేయడం కోసం, విద్యామంత్రిగా తను ఉన్నారు కాబట్టి బదనాం చేయడం కోసం అని. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్స్. ముఖ్యమంత్రి చాలా సీరియస్గా దాన్ని హ్యాండిల్ చేయాలని చూశారు. ఎస్ఐ బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎస్ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడ ఉమెన్ ఎస్ఐ, మరి ఆవిడ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తేలిగ్గా ఎలా తీసిపారేస్తారని. ఇంతకీ ఆధారాలు ఉన్నట్ట లేనట్ట? అంటే మేనేజ్మెంట్తో లోకల్ ఎస్ఐ కలిసిపోయి వ్యవహరిస్తున్నారు అనేది ఎలిగేషన్ విద్యార్థుల నుంచే వచ్చింది. విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఎలిగేషన్ మీద సీఎం స్థాయిలో స్పందించాడు. ఆయన చాలా ఇంపార్షియల్గా మాట్లాడారండి. స్పందించారు. అలాగే ఒకటి దీని సాంద్రతని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాన్షియస్గా. అంటే ఇది 3 నెలల నుంచి జరుగుతోంది, ఇన్ని వీడియోలు 100 వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి బయటికి. కానీ ఇది ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదంగా మార్చి ఒకళ్ళని ఒకళ్ళు టార్గెట్ చేసుకుని ఈ వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు అని ఒక పర్సనల్ లెవెల్కి ఇష్యూని పట్టుకొచ్చి క్లోజ్ చేద్దామనే తాపత్రయం కనిపిస్తోంది మేనేజ్మెంట్ నుంచి. మేనేజ్మెంట్కి ఆ రకమైనటువంటి సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అండి, అది మనకి తెలుగుదేశం నాయకులు గద్ద రామ్మోహన్ రావు గారి బంధువులది యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం, వాళ్ళు దే వాంట్ టు హష్ అప్ ద కేస్ బై ఎగ్జర్టింగ్ ప్రెషర్ ఫ్రమ్ గవర్నమెంట్ అనే ఒక వాదన వస్తుంది. వేరే సీఎం మాత్రం దాన్ని అంత తేలిగా తీసి పక్కన పడేదలుచుకోలేదు. ఎందుకంటే నిన్న ఇంకోటి అన్నారు లోకేష్ గారు, ఇదంతా బ్లూ మీడియా సృష్టి అని. తను రెడ్ బుక్ తీసుకొచ్చాదని చెప్పేసి కక్షగట్టి బ్లూ మీడియా ఇలా చేస్తుందని చెప్పేసి. లేదండి, అంటే రకరకాల కోణాల్లో అసలు ఏదో ఒక ఎంతో కొంత వాస్తవం ఉండే అవకాశం ఉందా ఇందులో? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే అంతమంది విద్యార్థినులు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీద కూర్చునే అవకాశం అయితే లేదు. అది బ్లూ మీడియానా, మరో మీడియానా, లేకపోతే బ్లూ పార్టీనా, ఇలా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. దీని వెనకాల రాజకీయ కక్షలు ఉన్నాయని మాట్లాడచ్చు. ఒకటి అడ్మిట్ చేశారు వాళ్ళు, అక్కడ కెమెరాలు ఉన్నమాట వాస్తవం అనేది అయితే అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ అడ్మిట్ చేయలేదండి. మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు కొత్త వ్యూహం ఏంటంటే దాన్ని ఒక ఇద్దరు పర్సనల్ గొడవగా కుదించే ప్రయత్నం చేస్తున్నారు. కుదించి ఆ అమ్మాయిని బదనాం చేయడానికి ఈ అమ్మాయి కెమెరా పెట్టింది అన్న లెవెల్లో ఒక ట్రయాంగులర్ స్టోరీ ఏదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలా పరిమితం చేసి నెమ్మదిగా వాళ్ళ వరకు అరెస్టులు చూపించేసి క్లోజ్ చేసేద్దాం కేసుని అని. ఒకవేళ అదే నిజమైనప్పటికీ దాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిఘా వ్యవస్థలు ఉండాలి కదా హాస్టల్లో. హాస్టల్ కారిడార్స్లో అయితే ఖచ్చితంగా కారిడార్స్లో సీసీటీవీ కెమెరాస్ పెడతారండి. ఆ ఫుటేజ్ ఉండాలి. ఆ ఫుటేజ్ డిస్మాంటిల్ అయింది అంటున్నారు. కరెక్ట్గా నేరం జరిగినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న సమయంలోనూ ప్రదేశంలోనూ మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్మాంటిల్ అవుతుంది? మీకు ఒక చిన్న కంపారిజన్, దీనికి సందర్భ శుద్ధి లేకపోయినప్పటికీ తిరుమల నుంచి తిరుపతికి పైన స్వామివారికి అందే విరాళాలు, ఆ సొమ్ముని కిందకి స్పెషల్ ట్రక్స్లో తీసుకొస్తుంటారు. ఆ ట్రక్స్ వెళ్ళే టైంలోనే సీసీటీవీలు ఆగిపోయేవి గడిచిన 5 ఏళ్ళలో. ఆ టైంలోనే కరెక్ట్గా. అలాగే ఇక్కడ కూడా నేరం జరిగిన సమయంలో ఆగిపోవటమో, లేకపోతే ఆ రోజున్న సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం అయ్యటమో ఏదో జరుగుతుంది అంటున్నారు. అంటే ఒకటండి, టోటల్గా అక్కడ భద్రతా వ్యవస్థ దెబ్బతింది. కాలేజీలో భద్రతా వ్యవస్థ అంటే విద్యార్థినుల భద్రతని దాన్ని కంట్రోల్ చేయటానికి ఒక వ్యవస్థ ఉంది అక్కడ. అది వార్డెనా లేకపోతే మరొకట, సిబ్బంది ఉన్నారు. ఆ ఉన్న సిబ్బంది 3 నెలలుగా ఇన్సిడెంట్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అనేది ఒకటి. రెండోది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎవరి మధ్య అయినా గొడవలు వస్తున్నాయా, ఎవరన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైనా యాక్టివిటీకి దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు పర్సూ చేయాలి. పర్సనల్ లెవెల్లో కౌన్సిలింగ్ జరగాలి ప్రతిరోజు. అది జరగాల. నిఘా వ్యవస్థలన్నీ కూడా ఫెయిల్ అయినాయి మీరు అన్నట్టుగా, సీసీ కెమెరాలతో సహా. ఈ కండిషన్లో అక్కడ వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు అంటానికి ఎలా, ఎవరు మాత్రం జరగలేదని చెప్తారు? వాళ్ళేమో రోడ్డు మీద ఉన్నారు, స్టూడెంట్స్ ఉండి వాళ్ళు గొడవ చేస్తున్నారు ఈ రోజుకి.
ఒక అమ్మాయి ఎవరో తప్పుకున్నారు అక్కడి నుంచి అని చెప్తున్నారు. ఒక అమ్మాయిని తప్పించేశారు వాంటెడ్గా అని. ఆ తప్పించిన అమ్మాయికి తెలుసు అన్ని విషయాలు అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఆ అమ్మాయిని విక్టిమ్ చేసి ఆవిడ మీదుగా కేసును క్లోజ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే పోలీస్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు మేనేజ్మెంట్కి అనేది ఒక డౌట్. అదే అంటే ఇది చూడబోతుంది గుడ్లవల్లేరు. ఇట్స్ అన్ ఇన్సిడెంట్ జత్వానీ కేసు కౌంటర్గా తీసుకొచ్చింది వైసీపీ అనే ఒక ఆరోపణ కూడా ఉందండి. జత్వానీ కేసు ఒకటే కాదండి, అనేకం జరగచ్చు. అంటే అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే. ఇక్కడ ఈ ఈ వ్యవహారంలో మీరు ఎలా పర్సూ చేశారు అనేదే కౌంట్ అవుతుంది. అందుకని ప్రభుత్వం ఈ పోలికలు తీసుకురావడం అనేది ఇలాంటి కేసుల్లో కుదరదు. అంటే జనరల్గా అది ప్రశ్నకి ప్రశ్న సమాధానంగా చెప్పేటువంటి ఒక వస్తుంది కల్చర్ డెవలప్ అయింది. కానీ సంహవ్ గవర్నమెంట్ కొంత ఇరకాటంలో పడే సూచన అయితే కనిపిస్తుంది. ఇరకాటంలో పడటం అనేది ఒక ఓపెన్గా ఇది జరిగిందని చెప్పేస్తే జనాలేమి వాళ్ళని కార్నర్ చేయరు. ఇది జరిగింది, దీనిలో వీళ్ళకి బాధ్యత ఉందని మేము అనుకుంటున్నాం. అసలు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ ఎవరైతే ఆ హాస్టల్ వార్డెన్ ఉన్నాడో, ఎవరైతే అక్కడ భద్రతా వ్యవస్థల్ని ఇది చేస్తున్నారో, కంట్రోల్ చేస్తున్నారో, మానిటర్ చేస్తున్నారో, వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేశారా అనేది ప్రశ్న. దట్ వాజ్ నాట్ టేకెన్. అది జరగల. ఒక్కళ్ళని అరెస్ట్ చేశామని మినిస్టర్ గారు చెప్తున్నారు. ఆ ఒక్కళ్ళు మేనేజ్మెంట్ తరఫు నుంచి ఉన్నారా లేకపోతే ఎటు నుంచి ఉన్నారు, అల్లర్లకు కారణమైన వాళ్ళ తరఫు నుంచి ఉన్నారా అనేది అర్థం కావట్లేదు. అట్నుంచే ఇప్పుడు మేనేజ్మెంట్ వైపు నుంచి అయితే పిలవాలి, కానీ అట్లీస్ట్ ఇంట్రాగేట్ చేయాలి ముందర. వాళ్ళు వచ్చి మాట్లాడటం కాదండి, ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అక్కడ కేసు పెట్టచ్చు. అంటే వీళ్ళ స్టూడెంట్స్ ఎలిగేషన్ ఏంటంటే ఈ షవర్స్కి ఫిక్స్ చేశారు కెమెరాస్ అని చెప్పేసి. అంత టెక్నికల్గా ఆ స్థాయిలో ఎక్విప్ అయి ఉన్నారు. ఒకవేళ స్టూడెంట్సే చేసి ఉంటే, స్టూడెంట్స్ కాకుండా ఉంటే లేడీస్ హాస్టల్లోకి ఎంటర్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? స్టూడెంట్స్ కాదు అన్నప్పుడు డెఫినెట్గా హాస్టల్లో ఉన్న మహిళా సిబ్బందికి ఉండాలి అంతే, లేదా టెక్నికల్ పీపుల్ అంటే ఎలక్ట్రీషియన్స్కి లేక ప్లంబర్స్కో వీళ్ళకు ఉండాలి. అది కూడా ఆ పర్మిషన్, వార్డెన్ పర్మిషన్తో లోపలికి వచ్చారు. సో వీళ్ళందరినీ పిలిచి ఇంట్రాగేట్ చేయాల్సింది పోయి ఎంతసేపు ఏంటంటే ఈ ఆందోళనని సప్రెస్ చేసే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. అది తప్పండి. అది తప్పు. రోడ్డు మీద విద్యార్థినులు ఉన్నారు అనేది రెగ్యులర్ రోజువారీ ఫాలోఅప్ జరుగుతోంది అక్కడ. ఇది మానేసి ముందు మేనేజ్మెంట్ నుంచి అక్కడ ఎవరెవరైతే ఆ యాక్టివిటీలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇన్ టోటల్ అంటే అక్కడ వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి లోపల కిచెన్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్లీనింగ్ స్టాఫ్ వరకు అందరినీ, హౌస్ కీపింగ్ మొత్తం అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళకి. అది వదిలిపెట్టేసి ఎవడో ఒకరిని పట్టుకెళ్ళాం, కూర్చోబెట్టాం. చిన్న కంపారిజన్ అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉమెన్నే, మనకి అక్కడ కలకత్తాలో హోమ్ మినిస్టర్ కూడా మహిళే, అంటే మమతా బెనర్జీ గారే. ఇక్కడ మహిళలే హోంమంత్రులుగా ఉన్న చోటే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఇంకోటి కొత్తగా తీసుకొస్తున్నారు. కాకతాళీయం కావచ్చు కానీ ఈ కేసు బట్ సీరియస్నెస్ అనేది ఒక ఉమెన్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ఉండాలి కదా అనే మాట వస్తుంది. అంటే స్టూడెంట్ని హాస్టల్లో వదలటం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది పేరెంట్స్ని భయపెట్టకూడదు. ఆ భయం కలిగింది ఆల్రెడీ, కాబట్టి సేఫ్ కాదు. ఇప్పుడు హోటల్ రూమ్స్ సేఫ్ కాదు వింటున్నాం మనం. ఓయో రూమ్స్ సేఫ్ కాదు. ఓయో రూమ్స్లో కెమెరాలు పెట్టేస్తున్నారు. దాని మీద గొడవైంది హైదరాబాద్లోనే. అవును, సీరియస్గా పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు వాళ్ళని. అక్కడితో అయిపోయింది. కానీ హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అంటే రకరకాల సందర్భాల్లో ఉండాల్సి వస్తుంది. ఆ ఉన్న చోట మీరు భద్రత కల్పిస్తారని కదా అంతంత ఫీజులు కట్టి అక్కడ పెడుతోంది. అవును, మీరేమి తక్కువ తీసుకోవట్లేదుగా. రెండోది, మీరేమి చారిటీ వ్యవహారాలు ఏమి నడపట్లేదు. మీరు చారిటీ చేయట్లేదు కాబట్టి మీరు మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. కానీ ఆ ఏరియాలో మీరు రెస్పాన్సిబుల్గా లేరు అనేది అర్థమైపోతుంది. ఒక్కళ్ళైనా సరే, ఒక్క విద్యార్థిని ఒక కెమెరా పెట్టినా మీ దృష్టికి రాలేదు అంటే
మీ నిఘా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ పిలిచి ఇన్వెస్టిగేట్ చేయాలి, అంటే విచారించాలి ముందర. ఇంట్రాగేట్ చేయాలండి, ఇన్వెస్టిగేషన్ కాదు. ఇన్వెస్టిగేషన్ ఒక పార్ట్, ఇంట్రాగేషన్ అనేది అంటే కొంచెం మరీ 3rd డిగ్రీ దాకా వెళ్లకుండా డిగ్రీ అవసరం లేదు, అసలు మాకు పిలిపించి కూర్చోబెడితే మాకు మొత్తం తెలిసిపోయింది అంతా, మీరు వాళ్ళు చెప్పారనగానే వీళ్ళు చెప్పేస్తారు. ఎక్స్ చెప్పారు మొత్తం విషయం అంతే, వై మొత్తం చెప్పేస్తారు. ఎక్స్ చెప్పినా చెప్పబోయే కింది స్టాఫ్ని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి. ఇంతవరకు అక్కడి నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే హాస్టల్లో ఈ వంట గదికి సామాన్లు సప్లై చేసేవాళ్ళు వాళ్ళని పిలిచి మాట్లాడలేదు, వాళ్ళ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ లీడర్స్, కాపునాడు లీడర్స్ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వంట సామాగ్రి సప్లై చేసేవాళ్ళు వాళ్ళకి కొంత ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళని మీరు పిలిచి మాట్లాడాలి కదా, రెగ్యులర్గా వచ్చే వాళ్ళని. అలాగే ఈ ఎలక్ట్రీషియన్స్, హౌస్ కీపింగ్ వాళ్ళని ఇవన్నీ వీళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. ఆ ఒక్క ప్రయత్నం ఇంతవరకు జరగలేదు అంటున్నారు. లెట్స్ హోప్ సో. అంటే విద్యామంత్రి నేరుగా వచ్చి కూర్చున్నారు కాబట్టి లోకేష్ గారు, ఆయనైతే చాలా సిన్సియర్గా పాపం ఆయన హీ వాంట్స్ టు అడ్రస్ ద ఇష్యూ. ఎక్కడనే సప్రెస్ చేయాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే బదనాం కావటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో వచ్చిన ఆరోపణ, అది కూడా ఆయన మంత్రిత్వ శాఖ మీద పరిధిలోకి వచ్చేది, ఆయన పరిధిలోకి వచ్చే శాఖ కాబట్టి ఆయన టార్గెట్ చేశారు బ్లూ మీడియాని. ఎనీహౌ వాళ్ళు టార్గెట్ చేశారా, వాస్తవాలు ఉన్నాయా, ఇవన్నీ దర్యాప్తులో తొందరగా తేలుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా మొత్తం 4-5 అంశాలు. చిరంజీవి గారు బ్రహ్మాండమైన ఆఫర్ బోయపాటి సీన్కి ఇచ్చారు. బోయపాటి కూడా చాలా క్యూరియస్గా, యాంగ్షియస్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి. అండ్ బాలయ్య బాబు కూడా చాలా మంచి ఇంకా కొత్త ఎనర్జీస్ తోటి ఆ కాంబినేషన్ అసలు ముందర ఇమాజిన్ చేసుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అభిమానులకి రెండు వైపులా. సో లెట్ us వెల్కమ్ దట్. అంటే తెలుగు ప్రేక్షకులకం దాన్ని ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. లెట్ us హోప్ సో. అలాగే జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్కి సంబంధించి హీరోయిన్స్ అలాగే మహిళా ఆర్టిస్టులు వాళ్ళ నుంచి వస్తున్న అభ్యంతరాలు అలాగే అబ్జర్వేషన్స్ వీటన్నిటి మీద గవర్నమెంట్స్, రెస్పెక్టివ్ స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్స్ యాక్ట్ చేసి దాన్ని అడ్రస్ చేస్తే బాగుంటుంది. అండ్ గుడ్లవల్లేరు సంఘటన కూడా, దానిలో నిజానిజాలకి విచారించాల్సిన వాళ్ళు, ఇంట్రాగేట్ చేయాల్సిన శాఖలు కూడా చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా త్వరితగతిన విచారణ ప్రక్రియ చేపట్టి వాస్తవాలు బయట పెడితే గవర్నమెంట్, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.